కంటే నా బైకే బెటరా. ఇగో హాయ్ రామా. హాయ్ రా. హాయ్ మామా టీ ఇవ్వరా. బాగున్నావా? బాగున్నాను రా. అసలు ఏం గ్లామర్ మెయింటైన్ చేస్తున్నావురా? ఎదురుకుండా కాలేజ్ ఉంది కదరా, ఈ మాత్రం ఉండకపోతే బాగోదు. ఏరా మామా షాప్ సెటప్ మార్చేసినట్టున్నావు. షాప్ ఏంట్రా మామ గెటప్ మారింది. ఏరా పార్టీకి టెండర్ పెడుతున్నారా? అంత కరెక్ట్ గా గెస్ చేసా మామా. రే లైఫ్ లో ఎఫ్ఎన్ లేకుండా లైన్ చూశాను, ఎన్లెస్ ఫ్రెండ్ ని చూశాను. పార్టీ కోసం పాలిష్ చేసే మనుషుల్ని మీలాంటి దట్టి ఫ్రెండ్స్ ని మిమ్మల్ని చూస్తున్నా. హరిగాడు తప్ప. రే హరి, నా బిజినెస్ చూస్తుండు, ఇప్పుడు వెళ్ళొస్తా. వాడి బిజినెస్ చూస్తుంటే నువ్వు వాడేం చేస్తావురా? రే నేను చెప్పేది అక్కడ బిజినెస్ కోసం, ఇక్కడ బిజినెస్ కోసం కాదు. బిజినెస్ కోసం కాదు గానీ గర్ల్ ఫ్రెండ్ కోసం నాకు తెలుసులే మామా. ఏమో తొందరగా వచ్చారా? నువ్వు బిజినెస్ చూసుకోరా, మేము వెళ్తాం. పోండ్రా. రీఛార్జ్ కార్డ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఒక 100 రూపాయలు ఎయిర్టెల్ కార్డు ఇవ్వు. థమ్స్అప్ తాగుదామా? పోనీ పెప్సీ? నాకొద్దు, నువ్వు తీసుకో. అయితే నాకు వద్దు. ఓకే ఓకే. కూల్ డ్రింక్ కాకుండా వేరే ఏదైనా తీసుకుందాం. 2 బాదం మిల్క్ ఇవ్వు. సరే. షాప్ చూస్తుండ్రా, ఇక్కడ వస్తా. సరే అన్న. చాలా బెటరే. అయ్యా మనకి మన కమ్యూనిటీ వాళ్ళు అంటే నాకు ఎంత పిచ్చో తెలుసా నీకు? నాకెడ తెలుసండి. మామూలు పిచ్చి కాదురా. ఇప్పుడు మా ముత్తాత ఉండేవాడు చూడు, అతను ఎట్టాడు ఎద్దాలు కొట్టు, మీ ముత్తాత మేకులు కొట్టేవాడు. మా తాతరం వచ్చేసరికి ఇగో ప్రేములు కట్టడం ఇవన్నీ వచ్చేసాయి. మీ తాత ఎన్ని చేసేవాడు. ఇప్పుడు మనతరం వచ్చేసరికి చూసావా, మోడర్న్ రా మోడర్న్. సింథటిక్ బల్బులు పూలు ఎంత అందంగా నడుపుతున్నాడు చూసావా. నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు అనమాట. రే చూసావా, మనోళ్ళు అంటే ఎంత ప్రేమ తెలుసా నీకు? నరనరాన జీర్ణించిపోయిందిరా నాకు. నిన్ను ఎంత బాగా చూసుకున్నాను రా, అదన్నమాట. బిజినెస్ డల్ అయిపోయింది. ఎక్కువ ఆలోచించక అద్దాలు ఊడిపోతాయి. అయ్యా అమ్మాయి గారు నువ్వు పని చూడు. నాన్న రామ్మా రామ్మా, దా బంగారు తెలి కూర్చో. అమ్మొచ్చిందా? ఇంకా రాలేదమ్మా, ఎక్కడ ట్రాఫిక్ ఇరుక్కుందేమో. వచ్చేద్దరా, నువ్వు కూర్చో. ఏంటమ్మా ఏంటి తెల్ల అంత డల్గా ఉన్నావు? ఇయర్ రింగ్ ఎక్కడో పడిపోయింది నాన్న. రింగే పడిపోయిందా? అయ్యి బాబోయ్, ఎంత పని జరిగిందమ్మా. అసలే మీ అమ్మ ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది. నాకు అసలు మన కమ్యూనిటీ అంటే ఎంత పిచ్చుందో, మీ అమ్మకి నగలంటే ఎంత పిచ్చుందే. అది కాకుండా ఈ కమ్మకో చరిత్ర ఉందే, ఇది పోయిందని తెలిసిందా? నిన్ను వెనకేసుకొస్తున్నాను. నన్ను అసలు కాపాడాలంటే ఆ అలివేల మంగ కూడా సాధ్యం కాదే తల్లి. ఏంటి కమ్మలంటున్నారు? ఏంటి చెవి కమ్మ పోగొట్టేసావా? ఎక్కడ పోగొట్టేసావే? తెలీదమ్మా. మా ముత్తమ్మ మా అమ్మమ్మకి బోలెడని నగలిచ్చింది. మా అమ్మమ్మ మా అమ్మకిచ్చింది. మా అమ్మేమో నాకిచ్చింది. నేనేమో మీ నాన్నని పెళ్లి చేసుకున్నాక మొత్తం అంతా కలిపి ఇదిగో ఈ ఫోటోల్లో పెట్టి తగలెట్టేశాడు. అసలు నీకు గోల్డ్ గిల్డ్ వేస్టే, రోల్డ్ గోల్డే బెస్ట్. చచ్చా నోర్మే, నా కూతురికి రోల్ గోల్డ్ అంటే కర్మ. నా తల్లి బంగారం వజ్రం. నా తల్లికి అన్ని నేను చేయిస్తానే. చేయిస్తావు. వజ్రాలు వైడూర్యాలు బాగా కనిపిస్తున్నాయిగా, ఇక మూసుకో. నువ్వు రావే, బాగా ఎక్కువైంది ఈ అబ్బా కూతుర్లు ఇద్దరికి. బచ్చల కూర పప్పు అబ్బా అదిరిపోయింది. క్యాబేజీ దూల్ దూల్. ఇక ఈ సాంబార్ గురించి చెప్పక్కర్లేదు. ఏమిటా పాపం, ఈ రోజు ఇలా గాలి మళ్ళింది. ఎప్పుడు చూసినా మా అమ్మ చేసిన వంకాయ కూర బాగుంది, మా నాయనమ్మ చేసిన పచ్చి పులుసు బాగుంది అని మీ తరపు వాళ్ళందరినీ పొగడ్డమే సరిపోతుంది. అయినా ఈ రోజు మిన్ను విరిగి మీద పడిందా, భూమండలం బద్దలైందా? బద్దలవడం కాదే, అదిరింది నీ చేతి వంట, అది నీతో చెబితే తంట. ఎలా ఉండేది నేను ఇంట. ఇక చాలే ఆపండి మీ ప్రాస. ఊరుకో మమ్మీ, నీ వంట అంటే డాడీకి ఎంత ఇష్టమో. అయినా మీ ఇద్దరికి ఇది మామూలేగా. డాడీకి ఇష్టమైన వంటలన్నీ నువ్వు వండడం, ఆయన ఆనందంగా తినడం, అదరడానికి మీ ఇద్దరు దెబ్బలాడుకోవడం, ఇది మామూలేగా మన ఇంట్లో. చాలే ఆపింకా. మా ఆలు మగల మధ్య గొడవకి నువ్వేం తీర్పు చెప్పక్కర్లేదులే గాని ముందు నువ్వు భోంచేయి. సిగ్గులేదా నీకు? చిన్న కోన్లాగా
చెవిక పారేసుకొని వచ్చావు. ఇదిగో ఇక నుంచి మీ అమ్మ ఏమైనా నగలిస్తే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాపాడుకో. చాలే ఊరుకోండి. చిన్న పిల్ల పోతే పోయిందిలే వెదవకమ్మా. నువ్వు తినమ్మా. చిన్న పిల్ల అలాగే గారాబం చేయదాన్ని. ఇక్కడ సాంబార్ తగలేస్తావా? నమస్తే అన్న. నమస్తే మస్తానా, ఎట్టుండా? బాగుండా అన్న. ఎంత కావాలా? ఎరా 2 కిలోలు చాలా. చెప్పండి డాడీ. 1 కిలో కొట్టు మస్తానా. బోనా బోన్లెస్సా అన్న? బోనా బోన్లెస్సా? బోన్లెస్. బోన్తో కొట్టమ్మా. లెగ్ పీస్ అట్లే ఉంచమంటావా అన్న? ఎరా లెగ్ పీస్ కావాలా? పిల్లగాడు అట్టగా అంటాడు కానీ లెగ్ ఉంచబ్బా. సరే కానీ మస్తానా, నేను నేటి ఎంఆర్ఓ ఆఫీస్ కాడ అట్ట ఇట్ట తెచ్చాడుతున్నా. ఏంది కథ? ఏదో చిన్న ల్యాండ్ ప్రాబ్లం అన్న. ల్యాండ్ విషయంలో చిన్న పెద్ద ఏంటి మస్తానా? నాలాంటి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడే ప్రాబ్లం సాల్వ్ చేయగలడు. అవునా? ఓ పని చేయి, రేపు బాగా ఇంటికి రా. ఇంటి దగ్గర ప్రాబ్లం అంతా సాల్వ్ అయ్యేలాగా ఆలోచిద్దారు. సరేనా? అన్నట్టు 1000 రూపాయలకి సెలర్ ఉందా? ఉందేనా? నీ కడ పొద్దుగాలు ఏముంటది కానీ రేపు చూసుకుందారే. సరేనా? నువ్వు పదా ఎక్కండి. తొందరగా స్టార్ట్ చేయరా. ఈ రోజు 1 కేజీ పోయినట్లే. ఈడేమిస్తాడో? 2 టికెట్లు ఇదిగో. 50 100 50 100 50 100 50 100 50 100. ఏంటక్క 50 ఇస్తే 100 ఇస్తావా? 100 టికెట్ ఇస్తా. డబ్బులు రా. ఇగోమ్మా. ఎన్ని? వెళ్ళక్క త్వరగా వెళ్ళు. 4గా? ఎక్కడే ఉండండి. రే మా ఏంది మావా? టికెట్లు తీసుకొస్తుందంటావా? తీసుకెళ్ళింది మావా. తీసుకొస్తుంది. టైం అయిపోతుంది. అయినా ఇంత రిస్క్ చేసి సినిమా చూడడం అవసరమా? ఈ సినిమా పేరేంటో తెలుసా? ఇష్క్, కాదల్, లవ్, ప్రేమ, మొహబ్బత్, తాజ్ మహల్ ఏం కాదు, అది థియేటర్. జోకులు. టికెట్స్ దొరికాయి. వస్తుందిలే మావా, టెన్షన్ పడకు. ఎప్పుడు వస్తుందిరా? ప్రతిదానికి టెన్షన్ పడితే ఎలారా? ఏరా ఇంకా చీటీ డబ్బులు పంపించలేదు? తీసుకెళ్లేటప్పుడు మాత్రం తొందరగానే తీసుకెళ్ళావు కదా, అలాగే మిగతా పాట పాడిన వాళ్ళకి నేను కట్టాలి కదా డబ్బులు. నువ్వు ఇలా లేట్ చేస్తుంటే ఎలా? ఇదిగో ఇంతవరకు కాంతానే చూసావు, నువ్వు ఇలాగే చేస్తుంటే సూర్యకాంతాన్ని చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏమనుకుంటున్నావేమో. ఫస్ట్ కల్లా డబ్బులు పంపించు. ఎవరినబ్బా ఫోన్లో అట్ట బేదిరుతుందా? ఉన్నాళ్లే ఓ పనికి మాలిన ఎదవా మీలాగా. రాంగ్ టైంలో వచ్చానా? ఏదో అంటున్నట్టున్నారు. నిన్న నేను ధైర్యమా బయటికి వచ్చాను కదా. రండి. మచ్చా 4 టీ. ఇంకేంట్రా సంగతులు? వాట్ ఏ విలేజ్ బ్యూటీ. స్టూపిడ్. అది వీడే. రేయ్ అన్నది నన్ను కాదురా. రేయ్ నిన్నే. వీడికి ఎప్పుడు చూసినా అమ్మాయిలు కోలేరా బాబు. అదిగో టీ వచ్చింది. ఇంత తక్కువ ఇచ్చావంట్రా? మూతంతా లోపల పెట్టుకొని తగలా? మీ ఇష్టం అన్నా. హలో 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 ఏంటి నాగన మత్తు ఉన్నట్టున్నారు. హలో మై నేమ్ ఇస్ వాలంటైన్. నేను లవ్ మీద పిహెచ్డి చేస్తున్నా. డోంట్ డిస్టర్బ్ us. జస్ట్ కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. అడుక్కో, కానీ మేము ఇలాగే ఉంటాం. మీరు ఇలానే ఉంటారా? ఎప్పటి నుంచి ఇలా ఉంటున్నారు? 2 రోజులుగా మేము చూసుకోలేదు, అందుకే ఆ గ్యాప్ ఫిల్ చేస్తున్నాం. ఓ గ్యాపులు ఫిల్అప్ చేస్తున్నారా? నాకు చిన్న డౌట్, మీరు ఫస్ట్ టైం ఎక్కడ కలిసారు? ఫస్ట్ టైం తను బస్ స్టాప్లో కనిపించింది. వెంటనే ప్రపోజ్ చేసి ఓకే చేశాను. ఏంటి వెంటనే వీడిని ఓకే చేసావా? అవును. వీళ్ళలో నీకేం నచ్చింది?
ఎందుకో ఆ సతీష్ గారి కంటే కాస్త పొట్టిగా ఉన్నా నాకు వేడే నయం అనిపించి వెంటనే ఓకే చెప్పేశాను. పొట్టుడు గట్టుడు అని ఫీలింగ్. అవును, నాకు మరో డౌట్, మీరు ఎప్పుడు గొడవ పడరా? గొడవ? అసలు అలాంటివి మా మధ్య జరగనే జరగవు. ఆ సతీష్ గాడు వేస్ట్ గాడు. నా బర్త్డేకి కనీసం గోల్డ్ చైన్ కూడా ఇవ్వలేదు. అవునా? వీడు నెక్లెస్ ఇచ్చాడు. నెక్లెస్ ఏంటి? నా జీవితాన్ని ధరపోస్తాను నీకోసం. అవునా? అయినా మా మధ్య నువ్వేంటయ్యా? మేము ఒకరినొకరు మిస్ అవుతున్నాం. ఒకరినొకరు మిస్ అవుతున్నారా? టైటిల్ బాగుంది, లవ్ స్టోరీ సరిపోతుంది. ఏదో చేయాలి. ఐడియా. అబ్బా ఏ ఫిగర్ పోయా? ఫిగరా? ఎక్కడా? అక్కడ. అది నీకు నా సతీష్ గౌడ బెటర్. యు గో. లేకపోతే మై నేమ్ ఇస్ వాలంటైన్. ఎస్, ఇది నా సబ్జెక్ట్ లో 3వ భాగం. ఓకే పదవే. నెంబర్ ఇవ్వచ్చు కదే. ఏం అవసరం లేదు, పద. ఈజీ రీఛార్జ్ కోసం నంబర్ ఇచ్చావనుకో, తర్వాత కాల్ చేసి బ్యాటరీ అయిపోయి దాకా టార్చర్ పెడతారు. చూద్దాం లేరా. సరే